ఎవరైనా మీరు సేవలోకి వచ్చిన వాళ్ళని మీరు చూడండి, వారు మొదటిగా శ్రమలు ఎదుర్కొంటారు, మొదటిగా శోధన ఎదుర్కొంటారు. ఆ తర్వాత దేవుడు వారిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు నీకు శ్రమ రాదు అనట్లేదు, కానీ శ్రమలో వస్తుంది, కానీ నువ్వు ధైర్యంగా ఉండని అంటున్నాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థించినప్పటికీ కూడా దేవుని యొక్క ఆన్సర్ మనకు రానప్పుడు మనం అనుకుంటాం, అయ్యా నువ్వు అసలు ఉన్నావయ్యా, పట్టించుకుంటున్నావయ్యా, నన్ను చూస్తున్నావయ్యా అని అంటాం. మనకు దేవుని స్వరం, దేవుని జవాబు వినపడతలేదంటే ఆయన మౌనముగా ఉన్న దేవుడు కాదు, కానీ ఆయన మౌనమే మనం పరీక్షింపబడుతున్నాం అనే దానికి అర్థం అన్న విషయం మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనం ప్రార్థించినా మనకి జవాబు రావట్లేదు అని అంటే గాడ్ ఈజ్ సైలెంట్ బికాస్ హీ ఈస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. ఆ ఆత్మీయ అడుగులో, ఆ ఆత్మీయ మెట్టులో మనం ఉండాలి. నాకు దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు అని అంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఒక్కసారి నా పరీక్షలో నేను నెగ్గిన తర్వాత నాకు ఈ శోధన తీసివేస్తాడు అని చెప్పి మనం మాట్లాడేవారుగా ఉండాలి. హల్లెలూయా.